భువనగిరి బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి ప్రజలకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భువనగిరి అభ్యర్థికి కేంద్రం నుండి నిధులు తీసుకురావడంతో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. భువనగిరి అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, ప్రజలకు అభివృద్ధికే పట్టం కడతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, బలైన వర్గాల కోసం 60 ఏళ్ల నుంచి పనిచేసి ఈ పిచ్చి మాటలు నమ్మకండి. నేను ఇలా కన్స్ట్రక్టివ్ గా చెప్తున్నా. లైన్ నేను బూర నరసయ్య గౌడ్ గారు ఫస్ట్ నా మీద అలిగేషన్ చేయడం తప్పు. నేను ఒక యువకుని ఫోర్జరీ సంతకం అని వాడు ఎవడో నిద్రముచ్చు బీఆర్ఎస్ లీడరు, ఇంకోడు దొంగల గాదార్ కిషోర్ మేము తరిమి కొడుతొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే నేను మీరు రెస్పాండ్ కాలే. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి నా పార్టీ మీద. ఇవాళ ఇంత పెద్ద డాక్టర్ చదువుకొని ప్రజల మధ్యన ఇంత మంచి పోర్ట్రే ఇమేజ్ చేసుకుంటా సోషల్ మీడియా ద్వారా పోలరైజ్ చేసే వ్యక్తి ఇంత చిల్లర మాటలు మాట్లాడితే నేను తట్టుకోలేకపోయినా. ఎందుకంటే నాకు కూడా బూర నరసయ్య గౌడ్ అంటే గౌరవం ఉంది. ఒక బీసీ సామాజిక ఒక గౌడ వర్గం నుంచి చదువుకొని ఒక డాక్టర్ అయ్యిండు. ఒక మంచి సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల్రెడీ మీరు గెలిపించి పార్లమెంట్ పంపించి మీరు పరీక్ష పెట్టినటువంటి అభ్యర్థి. పరీక్షల పాసా పేలా వేయాల్సిన మార్కులు ప్రజలే, భువనగిరి ప్రజలు. ఈ మ్యాండేట్ ఇచ్చి గ్యాప్ ఫండింగ్ చేసి తీసుకురావడానికి రెడీగా ఉండు. RRR రోడ్డు విషయంలో కూడా క్లారిటీ తోటి ఉన్నాము. ఇండస్ట్రియల్ క్యారిడర్ తీసుకురావడానికి క్లారిటీ తోటి ఉన్నాము. మొన్న మీ అందరి ముందే రేవంత్ రెడ్డి గారు వచ్చి నా ర్యాలీలో భువనగిరి పట్టణ చౌరస్తా అంబేద్కర్ బొమ్మ దగ్గర రేవంత్ రెడ్డి గారు లక్ష్మీ సాక్షిగా 2 లక్షల కోట్ల రుణమాఫీ గురించి మాట్లాడిపోయినరు. నేను చెప్పిన